అందరికీ నమస్కారం. గార్డెన్లో చెర్రీ ప్లాంట్ చూపించబోతున్నాను. ఈ ప్లాంట్ తీసుకొచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఇది ఫస్ట్ క్రాప్. కాయలు కలర్ చేంజ్ కూడా అయ్యాయి. వీటిని వాక్కాయలు అని కూడా అంటారు. కలర్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. పుదీనాను హార్వెస్ట్ చేసుకుందాము. ఎండాకాలంలో పుదీనా చాలా బాగా వస్తుంది. తెంపుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనాను చట్నీలో మేము ఎక్కువగా వాడుతుంటాము. గ్రీనరీగా చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా తోటకూరను కూడా హార్వెస్ట్ చేసుకుందాము. వేసవి కాలంలో ఆకుకూరలు చాలా చక్కగా గ్రోత్ చేసుకోవచ్చును. చీడపీడల సమస్యలు ఎక్కువగా ఉండవు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మాకైతే ఇప్పుడు ఈ సీజన్లో ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయి. చాలా బాగా గ్రీనరీగా ఉంది. ఇది తెల్లగల్జేరు. ఇది పప్పులో వాడుతుంటాము. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తలేను. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. అదేవిధంగా గార్డెన్లో కొన్ని వంకాయలు వచ్చాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. వంకాయ చెట్లు కూడా నేను 2-3 చోట్ల పెట్టాను. ఈ సమ్మర్లో వంకాయలు చాలా బాగా కాస్తున్నాయి. అదేవిధంగా మల్లె మొగ్గలు కూడా బాగా వస్తున్నాయి ఈ సీజన్లో. ఈసారి అయితే ఎక్కువగా కాస్తున్నాయి మాకు మల్లె మొగ్గలు. అదేవిధంగా గార్డెన్లో మనం హార్వెస్ట్ చేసుకున్నవి మల్లె మొగ్గలు, పుదీనా, వంకాయలు, తోటకూర హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.